చనిపోయిన వారు వెంటనే పరలోకం వెళ్ళిపోతారా, లేక వేరే చోట ఉంటారా? ఎందుకంటే పూర్వం పరదేశికి వెళ్ళేవారు అని చెప్పేవారు ఉన్నారు, తీర్పు అయ్యాక వెళ్తారా? ఓకే, ఇది నేను చెప్పేటువంటిది ప్రముఖ క్రైస్తవులు ఒప్పుకునేటువంటిది. కొంతమంది దీన్ని ఒప్పుకోకపోవచ్చు, దాని గురించి నేను పెద్ద వరి అవ్వను. కాకపోతే నేను చదివినటువంటి పుస్తకాలు టిమ్ లాహాయ్ కానీ, లేకపోతే డెరిక్ ప్రిన్స్ కానీ, డేవిడ్ జెర్మియా కానీ, వారన్ విఎస్పి కానీ, జాన్ స్టాట్ కానీ, ఇలాంటి పండితులు, బైబిల్ పండితులు వాళ్ళు ఇచ్చినటువంటి అవగాహన, తర్వాత వాక్య భాగంలో ఉన్నటువంటి ఆధారాన్ని బట్టి నేను చెప్పేటువంటి మాట ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ముందు కొంతమంది భక్తులు చనిపోయారు. భక్తులు అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పరలోకానికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు అంటే అబ్రహాం అవ్వచ్చు, మోషే అవ్వచ్చు. మనం ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలామంది పేర్లు చూస్తాం కదా. వీళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు. ఇక చనిపోకుండా ఎత్తబడినటువంటి ఏలియా కానీ, లేకపోతే హానోకు కానీ, వీళ్ళు ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళలేరు. కానీ పరలోకానికి వెళ్లాల్సిన వాళ్ళు, జాగ్రత్త వినండి, వాళ్ళు పరలోకం చేరుకోలేదు కానీ పరలోకానికి వెళ్లాల్సిన వాళ్ళు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా ఒక వెయిటింగ్ రూమ్లో పెట్టాడు. ఆ వెయిటింగ్ రూమ్నే పరదైసు అని అంటూ ఉంటారు. పరదైసు ఎందుకు సార్ వాళ్ళని వెయిటింగ్ రూమ్లో పెట్టాడు అనంటే, ఏ వ్యక్తి అయినా సరే, మనిషి అనేవాడు పరలోకంలోకి వెళ్ళాలి అనంటే మనిషి యొక్క పాపానికి క్రయధనం చెల్లించకుండా, పాప పరిహారం అవ్వకుండా ఆ వ్యక్తి పరలోకంలోకి వెళ్ళలేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోకి రావాలి, ఆయన శిలువ మీద రక్తాన్ని కార్చాలి. అప్పుడు ఆ పాప విమోచన కలిగినట్లయితే వాళ్ళు పరలోకంలోకి వెళ్ళటానికి వీలవుతుంది అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయిన తర్వాత మనము పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఈ విషయాన్ని ఇంకా సవివరంగా తెలుసుకుంటూ ఉంటాం. ఏంటి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెరలో ఉన్నటువంటి వారికి ప్రకటించటానికి వెళ్ళాడు అనేటువంటి మాట కూడా చూస్తూ ఉంటాం. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారంటే, ఎవరైతే ఈ విధంగా పరలోకానికి వెళ్ళటానికని వెయిటింగ్ రూమ్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు బహిర్గతం చేశారు. ఏమన్నా తెలుసా, ఇప్పుడు మీరు పరలోకానికి వెళ్ళటానికి అన్నీ సంసిద్ధమైపోయింది అని. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయనను చెరగా తీసుకొని పోయాను అని ఉంటుంది. అంటే ఆ వెయిటింగ్ రూమ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పరలోకమునకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది చాలామంది పండితులు నమ్మేటువంటి భాష్యం. అర్థమైందా? సో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక పరదైసు అనేటువంటి మాటకి పెద్ద ఉపయోగం లేదు. అర్థమైందా? అయితే కొంతమంది కొత్త నిబంధనలో ఉన్నటువంటి పత్రికలో పరలోకాన్ని కూడా కొన్ని సందర్భాల్లో పరదైసు అనేటువంటి మాటను వాళ్ళు ఉపయోగించినటువంటిది ఉన్నది. అయితే ఇప్పుడు ఎవరన్నా చనిపోతే కనుక వారు నేరుగా దేవుని దగ్గరికి వెళ్తారు. దీనికి అద్భుతమైనటువంటి వాక్య ఆధారం ఏంటనంటే తెస్సలోనికకి రాసినటువంటి తొలి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం దాకా. 13వ వచనంలో పౌలు భక్తుడు మీలో చనిపోయిన వాళ్ళ గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటాడు. ఇది 13వ వచనం. 14వ వచనంలో ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం నిమిత్తం చనిపోయి తిరిగి లేచానని నమ్మినట్లయితే, ఎవరైనా నమ్మితే కనుక తనతో ఉన్నటువంటి ఆ ఆత్మలను తీసుకొని తాను వస్తాడు అని అన్నాడు. తనతో ఉన్నటువంటి ఆత్మలు అని అంటే ఎవరైతే ఆ విశ్వాసంలో చనిపోతారో వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. ఇది 14వ వచనం. 15వ వచనంలో బోరధ్వనితోనూ మహాశబ్దంతోనూ మధ్యాకాశంలోకి వేవేల దూతలతో వచ్చినప్పుడు తనతో ఉన్నటువంటి ఆత్మలను తీసుకొని వస్తాడు ఆయన. ఇది 15వ వచనం. 16వ వచనంకి వచ్చేప్పటికి 15వ వచనంలో మధ్యాకాశంలో ఉంటాడు కదా, తనతో వచ్చినటువంటి ఆత్మలు అంటే ఉదాహరణకి మా అమ్మగారు, మా నాన్నగారు, వాళ్ళు విశ్వాసులుగా గొప్ప పరిచర్య చేసి చనిపోయారు. కాబట్టి నా నమ్మకం ఏంటనంటే వాళ్ళు యేసయ్య దగ్గర ఉన్నారని. ఒకవేళ ఇప్పుడు కనుక యేసయ్య వస్తే మా అమ్మగారు, మా నాన్నగారు, మా అత్తగారు, మా మామగారు వీళ్ళు మధ్యాకాశం దాకా వాళ్ళ ఆత్మలు తీసుకొని యేసయ్య వస్తాడు. ఆ తర్వాత ఆ ఆత్మల్ని వాళ్ళని ఎక్కడైతే పాతి పెట్టేశారో, ఎక్కడైతే కాల్చేశారో, ఎక్కడైతే సముద్రంలో పడేశారో అక్కడికి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్షణములో ఆ యొక్క ఆత్మలు మహిమ కలిగినటువంటి శరీరాన్ని దాల్చుకొని అవి పరలోకంలోకి ఎత్తబడుతూ ఉంటాయి. ఇది 16వ వచనం. 17వ వచనంలో ఉన్నది ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు 2 రకాలు.
కొంతమంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ పొందిన వాళ్ళు, కొంతమంది అంగీకరించలేదు, పాప క్షమాపణ పొందలేదు. ఎవరైతే అంగీకరించారో వాళ్ళు చటుక్కున ఎత్తబడతారు. కాబట్టి ముందు వాళ్ళు పునరుద్ధానం అవుతారు, దాన్ని రిజరక్షన్ అంటారు. ఆ తర్వాత మనము ఎత్తబడతాం, దీన్ని ర్యాప్చర్ అంటాం. 18వ వచనంలోకి వచ్చేప్పటికి మనము మధ్యాకాశంలో దేవునితో సదాకాలము ఉండిపోతాం. మధ్యాకాశంలో కలుసుకుంటాం, సదాకాలము దేవునితోనే ఉండిపోతాం. ఇది 18వ వచనం. సో ఈ యొక్క ప్రక్రియ అంతా ఒకే చోట ఉంటుంది, 13వ వచనం నుంచి 18వ వచనం దాకా. కాబట్టి దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తులు నేరుగా దేవుని దగ్గరికి వెళ్తారు. ఒకవేళ అంగీకరించకుండా చనిపోయిన వ్యక్తి నేరుగా నరకానికి వెళ్తారు అని అనటానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు లాజరు ధనికుడు యొక్క కథ చెప్పారు కదా, అది కథ అంటారా లేకపోతే వాస్తవికమంటారా, ఏదైనప్పుడు కూడా యేసు ప్రభు చెప్పిన దాంట్లో ధనికుడు చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకంలోకి వెళ్ళిపోయాడు ఆయన. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఓకే, సో అది పరిస్థితి. సార్ మరి తీర్పు ఎప్పుడు అని అంటారేమో. ఆల్రెడీ నేను మీకు 2వ అధ్యాయంలో వివరణ ఇచ్చేప్పుడు తీర్పు గురించి చెప్పాను. నేను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక తీర్పు అనేది అయిపోతుంది. ఏంటా తీర్పు? ఈ వ్యక్తి పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే అప్పుడే తీర్పు తీర్చబడ్డాం. ఏమని? నీతిమంతులుగా. మనం అప్పుడే తీర్పు తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్పు తీర్చబడటం అనేది కోర్టులో జరిగేటువంటి పని, అది జడ్జిమెంట్. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఇక్కడే తీర్పును పొంది వాళ్ళ పరలోకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదో, యోహాను సువార్త 3వ అధ్యాయం 17, 18, 19 వచనాల ప్రకారం ఇక్కడే వాళ్ళు తీర్పు తీర్చబడ్డారు. ఏమని? వాళ్ళు శపించబడ్డవాళ్ళు లేకపోతే తృణీకరించబడ్డవాళ్ళు అని. కాబట్టి వాళ్ళు చనిపోగానే నరకానికి వెళ్తారు. కాబట్టి చనిపోయే క్షణం దాకా మాకు కనుక అవకాశం ఉంటుంది. మనం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పరలోకానికి వెళ్తాం, లేకపోతే కనుక మనం నరకానికి వెళ్తాం.